హాయ్ హలో అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో మనము వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాము. అలాగే మనకు దగ్గర వాళ్ళు ఫ్యామిలీ అందరినీ మనము పిలిచి తాంబూలం అయితే ఇస్తాం కదా. సో తాంబూలం తీసుకునేటప్పుడు మనం ముందుగా కొన్ని అయితే మనకి కంపల్సరిగా ఇవ్వాల్సినవి అయితే కొన్ని ఉంటాయండి. సో కొన్ని ఐటమ్స్ అయితే మనకి ఇష్టం అన్నమాట. సో మనం ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వచ్చు. సో ఆ కొన్ని ఏంటి ఎలా ఇవ్వాలి మనము అనేది మీకైతే చూపిస్తాను. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు చూపిస్తానండి. సో మనకి ముందుగా అయితే ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇలా బ్లౌజ్ పీస్ అలాగే ఇలా మనము తాంబూలంలో ఒట్టి తమలపాకులు అలాగే ఒక్కలు కాకుండా ₹1 అయితే పెట్టండి. చాలా మంచిదన్నమాట అలా ఇస్తే. సో ఒట్టి తాంబూలం లేకుండా ₹1 చేంజ్ అయితే పెట్టాలన్నమాట. అలాగే కంపల్సరిగా మనము ఆడవాళ్ళకి ముత్తైదులకి గాజులు అయితే పెట్టాలి. మనము 6 బ్యాంగిల్స్ అయితే పెట్టాలండి అట్లీస్ట్. సో అలాగే ఒక ఎండు ఖర్జూరము అలాగే ఒక పసుపు కొమ్మండి. సో అలాగే పువ్వులు ఒక 2 పువ్వులు అలాగే పండు, అది మన ఇష్టం అన్నమాట. పండు అన్ని పండ్లు పెట్టచ్చు మనము. సో మనకు ఉన్నంత వరకు పండ్లు అయితే పెట్టచ్చండి. సో ఇలా నేనైతే ఇలా కుంకుమార్చనకి ఇలా అయితే ఇస్తున్నాను అనమాట. మనం మామూలుగానే ఇవ్వచ్చు. సో మనము వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి ఇదన్నమాట ఇవ్వాల్సింది. ఇంకా మనం కావాలి అనుకుంటే ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చు, లేదంటే లేదనమాట. సో ఇవి మాత్రం కంపల్సరీ అండి. సో మనము ఇలా మనకి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఇలా పసుపు కుంకుమ ఇచ్చి మనం ఇది ముత్తైదులు వచ్చిన వాళ్ళకి ఇలా మనము తాంబూలం అనేది ఇవ్వాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే చెప్పానండి. సో ఈ విధంగా మనమైతే తాంబూలం అనేది ఇవ్వాలండి. సో ఇలా మనము ఒక ఏదైనా ప్యాకింగ్ చేసేసి ఇలా అయితే పెట్టేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇదండి. సో మనము వరలక్ష్మి పూజకి మనము తాంబూలం అయితే ఇలా ఇస్తామన్నమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇలా అయితే చెప్పాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే ఇలా ప్యాకింగ్ అయితే చేసేసి తాంబూలం అయితే ఇచ్చేస్తాను. ఏమైనా మిస్ చేసింటే మీరైతే కమెంట్లు అయితే చెప్పేసేయండి.